హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. అలా అండి. సార్ ఇప్పుడు నార్మల్‌గా ఎస్ఐపి చేస్తారు. కొంతమంది ఎక్కువ అమౌంట్ అయితే లంప్ సమ్ కూడా చేస్తారు. సో, ఈ రెండిట్లో ఏది రిటర్న్స్ అనేది ఎక్కువిస్తది? ఒకేసారి మనం లంప్ సమ్ చేస్తే ఎక్కువ యూనిట్స్ వస్తాయి. అదే ఎస్ఐపి చేసినట్టే స్టాగర్డ్ వేలో వెళ్తే కొంచెం కొంచెం యూనిట్స్ అనేది మనకి అక్యుములేట్ అవుతది. సో, రెండిట్లో కంపేర్ చేసుకున్నట్లయితే రిటర్న్స్ అనేది ఏది ఎక్కువ ఇస్తది వెన్ కంపేర్ టు లంప్ సమ్ అండ్ సిప్? సార్ ఏది బెటరు ఈ టైంలో, క్రాష్ టైంలో ఏది ఎక్కువ ప్రాఫిట్స్ ఇస్తదని మనం మాట్లాడుకుంటే ఎస్ఐపి వర్సెస్ లంప్ సమ్. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, సిప్ అంటే ఏంటి? సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. అంటే క్రమబద్ధంగా ఇన్వెస్ట్ చేయడం. రైట్? లంప్ సమ్ అంటే ఒకేసారి పెట్టేయడం. కాన్సెప్ట్స్ అర్థమవుతే రిటర్న్స్ కూడా దేంట్లో ఎక్కువొస్తదనేది క్లియర్‌గా అర్థమవుతది. మీకు అర్థమైందా సార్? అవును. సో, సిప్‌లో ఎక్కువొస్తదా? లంప్ సమ్‌లో ఎక్కువొస్తదా రిటర్న్? ఎక్కువ యూనిట్స్ అక్యుములేట్ అయ్యేది లంప్ సమ్‌లో. లంప్ హ్మ్. సమ్‌లో ఎక్కువ లంప్ సమ్ మన దగ్గర ఉంటే హ్మ్. లంప్ సమ్ పెట్టేసి ఉంది. మీ దగ్గర ఉంది. ఎక్కువ యూనిట్స్ ఆ! వస్తాయి లంప్ సమ్‌లో. ఎస్ఐపిలు అంటే మెల్లగా యూనిట్స్ అనేది అక్యుములేట్ అవుతది. సో, ఏది బెటర్ అంటారు? దేంట్లో ప్రాఫిట్స్ ఒస్తాయి మీకు? లంప్ సమ్‌లోనే వస్తాయి ఎక్కువ. వస్తాయి. సో, లంప్ సమ్‌లో మంచి రిటర్న్స్ అనేది వస్తది. హ్మ్. ప్రొవైడెడ్ మ్యూచువల్ ఫండ్ ఈస్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. మార్కెట్ రిస్క్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్. అవును. నాట్ షార్ట్ టర్మ్. అది గుర్తుపెట్టుకోవాలి. లాంగ్ టర్మ్. యెస్. ఓకే. సో, మనం ఎస్ఐపి అంటే మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతాం కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. 10,000 సిప్ పర్ మంత్ 12 మంత్స్ గాని మనం ఇన్వెస్ట్ చేస్తూ పోతే 1,20,000 క్రమబద్ధంగా ప్రతి నెల 10,000, 10,000, 10,000, 10,000, 10,000 12 నెలలైతే 1,20,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. నే మీరు ఎస్ఐపి చేస్తున్నారు. నేను లంప్ సమ్ చేస్తున్నాను. నా దగ్గర 1,20,000 ఉంది. ఒకేసారి పెట్టేసాను. మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడు మనం లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు మార్కెట్‌ని టైమింగ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. యెస్. టైమింగ్ ఇంపార్టెంట్. వెన్ యూ బై లంప్ సమ్ మార్కెట్‌ని టైమింగ్ చేయాలి. ఎస్ఐపి చేసేటప్పుడు టైమింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఓకే. సో, రిస్క్ లెవెల్ చూసుకుంటే ఎస్ఐపిలో లోవర్ రిస్క్. లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో హైయర్ రిస్క్. ఎందుకంటే మీరు పెట్టిన తర్వాత గాని మార్కెట్ గాని పడిపోతే మీ వాల్యుయేషన్ బాగా కిందకొస్తది. ఇలాంటి ఉండే క్రాష్ సినారియోలో మార్కెట్ జియోపొలిటికల్ సినారియోస్‌లో తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ అనేది లంప్ సమ్‌లో ఎక్కువ ఉంటుంది. సిప్‌లో కాదు. ఓకే. సార్ ఇప్పుడు ఈ మార్కెట్ వాలటాలిటీ ఉండేటప్పుడు ఎస్ఐపి చేస్తే ఏమవుతదంటే కాస్ట్ యావరేజింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో అది జరగదు. టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్స్. గుర్తుపెట్టుకోండి. అది కాకుండా సార్ ఇలాంటి ఎస్ఐపి ఎవరికి సూటబుల్ అని మనం మాట్లాడుకుంటే ఒక సాలరీడ్ ఇన్వెస్టర్స్. ఓకే. రెగ్యులర్ ఇన్‌కమ్ ఎవరికైతే వస్తుందో అలాంటి వాళ్ళకి ఎస్ఐపి అనేది ఆల్‌వేస్ సూటబుల్. లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎవరికి సూటబుల్ అనుకుంటే ఇన్వెస్టర్స్ హూ హావ్ సర్ప్లస్ అమౌంట్. అంటే వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ అమౌంట్ సర్ప్లస్ అమౌంట్ గాని, మనీ గాని ఉంటే అలాంటి వాళ్ళు లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేయాలి. బట్ టైమింగ్‌తో చేయాలి. సో, అది కూడా మనం కావాలంటే స్టాగర్డ్ వేలో చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రూ. 1,00,000 ఉంటే 25,00,000, 25,00,000, 50,00,000 స్టాగర్డ్ వేలో మార్కెటింగ్ టైమింగ్ చేసుకుంటూ ఒక డిప్‌లో కొంటూ పోవాలి. సో, అది అస్తమానం చేయగలమా? చేయలేమా? అనేది మళ్ళీ క్వెషన్ మార్క్. ఓకే సార్. సార్ ఇప్పుడు డిసిప్లిన్ గురించి మాట్లాడుకుంటే ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఎస్ఐపి అనేది ఇట్స్ డిసిప్లిన్ ఇన్వెస్ట్‌మెంట్ విత్ రెగ్యులర్ ఇన్‌కమ్. అదే వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఈ లంప్ సమ్ చేసేటప్పుడు ఇది వన్ టైమ్ డిసిషన్. ఇప్పుడు పెట్టాలా? వద్దా? పెడితే పెట్టేయాలి. డిసిషన్ మేకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి ఏది సూటబుల్ అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు నేను సాలరీడ్ ఎంప్లాయీ అయితే నాకు రెగ్యులర్. నాకు సర్ప్లస్ అమౌంట్ ఉంది అన్నప్పుడు లంప్ సమ్‌లో చేసుకోవచ్చు. దాన్ని స్టాగర్డ్ వే కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు. మార్కెట్ డిప్స్ బట్టి మనం చేసుకోవచ్చు. సో, ఈ డిసిప్లిన్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ గాని మనం చేసుకుంటూ వెళ్తే మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతది. బట్ సిప్ వర్సెస్ లంప్ సమ్ ఆల్‌వేస్ మనం టైమింగ్ గాని చేయగలిగితే ఓకే. లంప్ సమ్ విల్ గివ్ ఎ బెటర్ రిటర్న్ దాన్ ఎస్ఐపీస్. ఓకే. సో, ఎస్ఐపి ఏంటంటే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషను. ఇది లంప్ సమ్ వచ్చినప్పటికేంటంటే వాల్యుయేషన్స్ ఎప్పుడైతే రీజనబుల్‌గా ఉందో ఆ టైంలో మనం పంపింగ్ చేసుకొని మనం ఒక వెల్త్ క్రియేట్ చేయడం.
సో 2 కంపేర్ చేసుకుంటే ఇప్పుడు 10,000 సిప్ కడుతూ వెళ్తే 1,20,000 సిప్ 1 ఇయర్‌కి. అదే 1,20,000 ఒకేసారి ఏసామనుకోండి సార్, మనకి జనరల్‌గా ఆబ్వియస్‌గా లంప్ సమ్‌లోనే ఎక్కువొస్తది. ఎందుకంటే డే 1 నుంచి 1,20,000 ఇన్వెస్టెడ్. అదే ఎస్ఐపిలో ఏంటి మనం 10,000 ప్రతి మంత్ చేసుకుంటూ వెళ్తున్నాం. సంవత్సరం వరకు 1,20,000 కడుతున్నాం. అక్కడేంటి గ్రాడ్యుయల్‌గా స్టాగర్డ్‌గా కొంత అమౌంట్ పెడుతున్నాం. మొత్తం అమౌంట్ పెట్టట్లే. అవును. మరి మొత్తం అమౌంట్ పెట్టకుండా మీకు బెటర్ రిటర్న్స్ ఎలాగొస్తాయి? మీ డబ్బులు మీ దగ్గర ఉందనుకోండి. 1,20,000 మీ దగ్గర ఉంది. కానీ మీరేం చేస్తున్నారు? ఆ 1,20,000ని 10,000, 10,000, 10,000 చొప్పున ప్రతి నెల కడుతున్నారు. నేనేమో 1,20,000 ఉంది పెట్టేద్దాము. మార్కెట్ తగ్గింది కదా! పెట్టేద్దాం అని నేను పెట్టేసాను. నాకు మంచి రిటర్న్స్ వస్తది. మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. అర్థం. ఆబ్వియస్‌గా మార్కెట్ వాల్యుయేషన్స్ గాని రీజనబుల్‌గా ఉంటే నాకు మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తది. మార్కెట్ బాగా వాలటైల్‌గా ఉందనుకోండి, అప్పుడు ఎస్ఐపి హెల్ప్‌ఫుల్ చేస్తది. అంటే నేను చెప్పేదేంటంటే, ఇలాంటి క్రాష్ అయ్యే టైంలో ఒక వాలటైల్ సిట్యుయేషన్ వాల్యుయేషన్స్ రీజనబుల్‌గా ఉంటే ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది లంసమ్‌గా చేయండి. లంసమ్‌గా చేయండి. లేదంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ మనం మాట్లాడుకుంటాం ఎప్పుడు. సిప్ ప్లస్ లంసమ్ ప్లస్ సిప్ 2 చేయగలిగితే ఇంకా బెటర్. కాస్ట్ యావరేజింగ్ వస్తది. మీకు మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. హ్మ్. కాకపోతే మీ దగ్గర ఉండే డబ్బుల్ని, ఉండే కార్పస్‌ని ఎలాగ ఇన్వెస్ట్ చేస్తే ఏది రిటర్న్స్ జనరేట్ చేస్తుందని మాట్లాడేటప్పుడు లంసమ్ ఈజ్ బెటర్ వెన్ వాల్యుయేషన్స్ ఆర్ రీజనబుల్. యెస్. సో, ఈ విధంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే సార్ ఒక డిసిప్లిన్డ్, కన్సిస్టెంట్‌గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిన ఎస్ఐపిలో కూడా మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది లాంగ్ టర్మ్‌లో. బట్ 2 కంపేర్ చేసుకుంటే లంసమ్ సేమ్ అమౌంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ గాని మనం మాట్లాడుకుంటే వాల్యుయేషన్ రీజనబుల్‌గా ఉండేటప్పుడు లంసమ్ విల్ గివ్ యూ బెటర్ రిటర్న్స్ యెస్. కంపేర్డ్ టు ఎస్ఐపి. ఎస్ఐపి. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. మన సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ అండి.